రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురాం జయ రామ్ 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 జయ రామ్. చేరిన తర్వాత నీ యొక్క కర్తవ్యం ఏమిటి? యహ ఫల, ఇదే ఫలం ఈ శరీరానికి. ఏమిటి? భజియ రామ, రామసేవ. అందువలన సబ్ కామ బిహాయి, మిగతా ఎన్ని పనులున్నా దీని తర్వాతే. కానీ అవన్నీ ప్రధానమైపోయి ఇది చిట్ట చివరి పని అయితే మాత్రం జీవితం వ్యర్థమైపోతుంది. సోయి గుణజ్ఞ కొయి బడభాగి, సో రఘువీర్ చరణ అనురాగి. ఎవరికి పరమాత్మ యొక్క ఆ దివ్య పాదారవింద చింతన అమృత పాన విశేష మత్త చిత్తం, అలాంటి చిత్తం ఎవరికైతే ఉంటుందో అట్టివాడు సోయి గుణజ్ఞ, వాడే గుణములు కలిగిన వాడు, గుణజ్ఞ, వాడే బడభాగి, భాగ్యవంతుడు. శతం విహాయ భోక్తవ్యం, ధర్మశాస్త్రం ఉంటుంది. 100, శతం అంటే 100 పనులు ఉన్నా సరే ఆలస్యం చేయకుండా అవన్నీ ఎట్లా ఉంటే అట్లా వదిలేసి భోజనం చేయాలి. సమయానికి భోజనం, అన్నీ వదిలేయాలి పనులు. విహాయ అంటే వదిలివేసి ఏం చేయాలండి? ఆహా, ఈ మాట ఎంత చక్కగా నచ్చుతుందో అందరికీ నచ్చుతుంది. సాదం ప్రసాదం కదా. నాదం మాట ఎత్తమాక. సాదానికి 1000 మంది, నాదం దగ్గర 10 మంది. శతం విహాయ భోక్తవ్యం అన్నటువంటి ఈ శాస్త్రవాక్యము ఎంత రుచికరంగా ఉంటుందో అంతటితో ఆగల. సహస్రం స్నానమాచరేత్, 1000 పనులున్నా ప్రక్కన పెట్టి నువ్వు స్నానం చేయాలి. చేసేసావండి, ఆగవయ్యా. లక్ష్యం విహాయ దాతవ్యం, 1,00,000 పనులున్నా మాని చాతనైనంత దానం. పరమాత్మ గీతావాక్యం ఒకటి ఉంది, యజ్ఞ దాన తపకర్మ నత్యాజ్యం, నత్యాజ్యం కార్యమేవ. నత్యాజ్యం అంటేనే చాలు, సరిపోతుంది. ఊరుకోలే కృష్ణుడు, కార్యమేవా అన్నాడు. చచ్చేదాకా అవి చేస్తూ ఉండవలసిందేరా. యజ్ఞం దానం తపశ్చైవ పావనాని మనీషిణం. మనీషి అంటే మనిషి కాదు, మనిషి వేరు, మనీషి వేరు. చాలా ఎంత తేడా! దోమకి ఏనుగుకి ఉన్నంత తేడా మనిషికి మనీషికి. మనీషి అంటే మహాత్మ, మహాపురుషుడు, మహాయోగి, మహాజ్ఞాని, భాగవత ఉత్తముడు మనీషి. మామూలు మనుషులు చాలామంది మనమంతా ఉన్నాం. ఒకడు అన్నాడులేండి మనిషి, అంతేనండి. మనిషి అంటే మనీ, ఇంగ్లీష్ మనీ ప్లస్ షీ, ఎస్హెచ్ఈ షీ, మనీ ప్లస్ షీ, అదుట మనిషి. ఇవాళ అలాగే ఉందంత లోకం అంతా. కాన ఆ విధంగా లక్ష్యం విహాయ దాతవ్యం. అయిపోయిందా అండి? 1,00,000 దాకా వచ్చారుగా మీరు సంఖ్య. కాదేదయ్యా, 1,00,000 సంఖ్య కూడా ఉంది అన్నారు. అది మహా కోటిం త్యక్త్వా హరిం భజేత్. 1,00,000 పనులున్నా ప్రక్కన పెట్టి భగవంతుని భజించవలే. ఇది టాప్ మోస్ట్. సా కాష్ఠ సా పరాగతి, కఠోపనిషత్తు మాట ఇది. సా కాష్ఠ పరాగతి. ఇంత తప్ప మనిషి చేయదగ్గది ఇంకొకటి లేదు. కాన పనులు మానుకోలేవండి. మానుకుని తగ్గించుకుంటే మరీ మంచిది. వయసు వచ్చే కొద్దీ ఈ బాదర్బందీలన్నీ కూడా పక్కన పెట్టాలి. సంస్కారం అది.
కనీసము ఆ పనులు చేస్తూ అయినా సరే భగవత్ స్మరణ చేయాలి. పశ్యన్ శృణవన్, ఇది గీతావాక్యం. పశ్యన్ శృణవన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి. ఇవి ప్రతి ప్రాణి నిద్ర లేచిన దగ్గర నుంచి మరల నిద్రకు ఉపక్రమించే వరకు మనం చేసే పనులన్నీ పరమాత్మ ఒక్క గుక్క తిప్పుకోకుండా చెప్పాడు కృష్ణ పరమాత్మ. అయితే ఇవన్నీ ఇంద్రియాలకు అప్పగించరా? ఆ ఇంద్రియాలు చేసుకుంటూ ఉంటాయి, కానీ నీ మనసు మాత్రం మాకిచ్చేయమన్నారు. మన్మనాభవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు. పశ్యన్ అంటే చూస్తూ, శృణువన్ వింటూ, వింటూ కూడా పరమాత్మలో ధ్యానం అండి. మనసులో వినేటప్పుడు కూడా శృణువన్, స్పృశన్ ముట్టుకుంటూ, ఇలా అన్ని పనులు చేసుకుంటూ కూడా పరమాత్మ యొక్క స్మరణ. అదే ఇది గీతాధ్వని. గీతాధ్వని అని పేరు దీనికి. భాగవతంలో దీనికి ప్రతిధ్వని ఉంది. ధ్వనికి రీసౌండింగ్, ధ్వనికి ప్రతిధ్వని ఉంది గీతలో, భాగవత పురాణంలో. అదే ప్రహ్లాదుని యొక్క ప్రవర్తన. పానీయంబులు త్రావుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాస లీల నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళి చింతామృత స్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవర. ప్రహ్లాదుడు ఈ పనులన్నీ చేస్తున్నాడు, కానీ మనసు పరమాత్మ యందు పెట్టి ప్రపంచాన్ని మరిచిపోతున్నాడట. భగవంతుడి మనసులో స్థిరపడిపోతే ప్రపంచ స్ఫురణ, భానము అంటారు వేదాంతంలో, ప్రపంచ భానము ఉండదు. ఇంకా కేవల భగవద్ దర్శనం సర్వత్ర. యత్ సర్వత్ర తదీక్షణం. అణువున పరమాత్మ దర్శనం చేయటం ఉన్నదే, అది జీవన్ముక్తి. ఏ వస్తువు విడివిడిగా తనదిగా కనిపించదు. ఇంకా బ్రహ్మస్వరూపంగా చూడగలిగితే సర్వోన్నతమైన సర్వాత్మభావం అంటారు దాన్ని. అనగా సర్వము ఆత్మయే అన్న అనుభవం కలుగుతుంది. సర్వం ఆత్మేతి శాసనాత్ ఉపనిషద్ వాక్యం అలా ఉన్నది. కనుక చక్కని హితబోధ ఇక్కడ తులసిదాస్ చెప్తున్నారు. కోటిం త్యక్త్వా హరిం భజేత్. కోటి పనులున్నా సరే వదిలివేసి పరమాత్మని స్మరించవాలి. అలా ఉండగా భగవత్ కార్యం మీరు చేయబోతున్నారు. శ్రమ కలుగుతుంది. ఆ శ్రమ కలిగినప్పుడు, ఆయాసం వచ్చినప్పుడు వెనక్కి రాకుండా ముందుకే సాగిపోతూ ఉండాలి. మీ వెనక ఉంటాడు ఆంజనేయ స్వామి. ఆ వారిని మనసులో పెట్టుకోండి. శ్రమ అంటూ మీకు తెలియకుండా ఉంటుంది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆయన కనుక తలుచుకుంటూ ఉంటే మీకు ఆ శ్రమ తప్పిపోతుంది. ఇలా అనేక మాటలుగా చెప్పి, రామకార్యంలో ముందు వెనకాలు ప్రధానం కాదండి, కార్య సాఫల్యం మీద దృష్టి ఉండాలి. ఒకప్పుడు వెనక్కి వస్తేనే వస్తువు దొరికే అవకాశం ఉంటుంది. ముందు లేదు, అది వెనక ఉన్నది. ఇప్పుడు వెనక్కి రావాలి. అదేంటి ముందుకు వెళుతున్నాం కదా, మేము వెనక్కి ఎందుకు రావాలనుకుంటే అది కాదు. ముందు వెనక కాదు, మాకు కార్య సాధనం కావాలి. అది దృష్టిలో పెట్టుకోండి. రామకార్యం మీరు మర్చిపోతే నేను వెనకాల ఉండి మీకు చోదన కలిగిస్తూ ఉంటా అన్నారు సాక్షాత్ పరమాత్మ. తో భగవత్ చోదన ముఖ్యమండి. తామని సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. బుద్ధి ప్రచోదన అమ్మవారు మహాశక్తి చేస్తూ ఉంటుంది. అప్పుడు చివరికి మారుతి వందనం
ఆంజనేయ స్వామి నమస్కారం చేశారండి. పరమాత్మ ఆనందపడి, నా భార్యని వెతకి జాడ తెలుసుకుని వచ్చే కార్యము వీరే సాధించగలరు. ఆంజనేయ స్వామి అంత నమ్మకం. అలా భావించి ఇక్కడ పరసాశీష సరోరుగ పాని కరముద్రికాదీన్హి జనజాని. రామకార్య సాధకుడు హనుమ అలా భావించి తన వేలికి ఉన్న ఒక ఉంగరాన్ని తీసి ఆంజనేయ స్వామి వారికి ఇచ్చారు. అస్మిన్ కార్యే ప్రమాణం హి త్వమేవ కపి సత్తమా జానామి సత్వంతే సర్వం గచ్చ పంథాః శుభస్తవ. ఆశీస్సులు అందించి పరమాత్మ ఆంజనేయ స్వామికి, నాయనా స్వస్తి పంథామనుచరేమా అనే వేదము ఆశీస్సులు అందించినట్టుగా నీకు మార్గము సుగమమవుతుంది, వెళ్ళిరమ్మన్నారు. ఆంజనేయ స్వామి పరమ ప్రేమతో శిరస్సు మీద స్వహస్తాన్ని పెట్టారు. అంటే హస్తమస్తక సంయోగం అంటారు. అలా చేసి, హనుమా, మా జానకికి నా బలపరాక్రమాలు అంత మాత్రమే కాదు, నేను ఆమె వియోగంలో అనుభవిస్తున్నటువంటి ఈ నరక యాతన బాధ, అది కూడా నువ్వు చెప్పాలే, ఊరడించాలి నా జానకిని. ఇదిగో అందుకే నీకు ఉంగరం ఇస్తున్నా, ఆనవాలుగా ఈ ఉంగరం స్వీకరించి నువ్వు శీఘ్రమే పోయి రమ్మన్నారు. హనుమత జన్మ సుఫల కరిమాన చలేవు హృదయ ధరి కృపా నిధాన. కృపా నిధానం, కరుణావరుణాలయుడు అంటే రామచంద్రుణ్ణి మనసులో సుప్రతిష్ఠితునిగా చేసుకొని హనుమ బయలుదేరబోతున్నారండి. జన్మ సఫలమైంది కదా అని ఆనందపడుతూ రామముద్రికను తీసుకున్నారు. ఎక్కడ ధరించారట? మామూలుగా అయితే ఏ ఉంగరానికైనా రాముడిచ్చిన ఉంగరం సరిపోతే పెట్టుకోవచ్చు, కానీ మహా అపచారంగా భావించారట దాన్ని. స్వామి ఉంగరం నేను ధరించటమా, అపచారం కదా. అలా భావించి ఇంకెక్కడండి పెట్టుకోవాలి, పోనీ ఇలాంటి పెద్ద పంచ ఉత్తరీయం అయితే ఏదన్నా ఒక మూటలాగా కట్టుకోవచ్చు. అట్టి సమయంలో పరమాత్మ హనుమ ఒంటి మీద ఉన్నది లంగోటి మాత్రమేట. ఈ లంగోటిలో ఎక్కడ పెట్టుకోవాలి? అలా భావించి నోట్లో ఉంచుకున్నారటండి. ఆహా! ఎందుకని? ఆ ఉంగరం మీద రామః అని 2 అక్షరాలు ఉన్నాయి. రామ అక్షర ముద్రితం నోట్లో పెట్టుకున్నారు. అది కథ. ఉపదేశం ఏమిటి? ఏం గ్రహించాలి? రామనామము అట్లా ఉండాలి, నాలుక మీద నర్తించాలి రామనామం. శివ భగవానునికి రామనామం వారి జిహ్వ మీద నాట్యం ఆడుతూ ఉంటుంది. అంచేతనే కాలకూట విషయం ఉద్భవించినప్పుడు క్షీరసాగర మథనంలో నాలుక మీద ఉంచుకుందాము అని భావించి కూడా, అమ్మో పెద్ద అపచారం అవుతుంది, నా ఇష్టదైవానికి నాలుక మీద రామనామం ఉంటుంది కదా, అలా పెట్టుకోరాదని భావించి కొంచెం లోపలికి దించారట కంఠం దగ్గర. అలాంటి జిహ్వకి పవిత్రత ఎప్పుడు? నాలుక, ముఖం, నామం ఉన్నప్పుడు. అందువలన ఎలాగో నా మనసులో పరమాత్మ ఉన్నాడు అంత మాత్రమే చాలదు, వాచికంగా కూడా నామం ఉండాలి. ఆ భావంతో నాలుక మీద ఉంచుకున్నారండి. ఇక్కడ ఒక సందేహం. రాముడు అయోధ్య నుంచి వనవాసానికి బయలుదేరి వచ్చేటప్పుడు వాల్మీకి రామాయణంలో ఏమన్నారంటే, రామచంద్రునిదిగా ఉన్న సంపద ఎంతైతే ఉన్నదో తన సొంతం ఆస్తిపాస్తులు మొత్తం దానం చేశారట. ఏమీ లేవు వెంట, ఒక వస్త్రములు తప్ప.
ఆ వస్త్రాలు కూడా నారచీరలు, జటా వల్కలములు, ఆ వల్కలాలు తప్ప ఏ రకమైన ఆభరణం కానీ ఒంటి మీద లేవండి. ఇక్కడ స్వామి ఉంగరం ఇచ్చి పంపించాడు హనుమకి అంటే ఏమీ ఆభరణాలు లేకుండా అంతా దానం ఇచ్చుకున్నారు కదా, ఇప్పుడు ఈ ఉంగరం ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్న ఒకటి వచ్చింది. కథని కొంచెం మనం వెనక్కి వెళ్ళాలి. అయోధ్యకాండలో బయలుదేరి తర్వాత గుహుని నిషాదరాజు శృంగివేరపురం వస్తారు. శృంగివేరపురంలోనే గంగని దాటుతారు. గంగాను దాటే సమయంలో ఆ కేవట్ అని చెప్పుకున్నాం, కైవర్తకుడు అంటే పడవ దాటించే వ్యక్తి. సంస్కృతంలో కైవర్తక అంటారు. ఇప్పుడు చూడండి, ఎవరికైనా మనకైనా సరే కైవర్తకుడు ఎవరు, దాటించేవాడెవడు, అందరినీ దాటించేది పరమాత్మ. కేశవుడే కైవర్తక కేశవ. సో భయంకరమైన కురుక్షేత్ర సంగ్రామం, ఎంత సైన్యం అండి అది, దాన్ని వర్ణించింది మహాభారతంలో. భీష్మద్రోణ తట జయద్రథ జల గాంధార నీలోత్పల శల్యగ్రాహవతి కృపేణ వహిని కర్ణేన వేలాకుల అశ్వత్థామ వికర్ణ ఘోరమకర దుర్యోధనావర్తిని సోత్తీర్ణ ఖలు పాండవై రణనది అనగా యుద్ధము అనే నది, కురుక్షేత్ర మహాసంగ్రామము అనే నదిని దాటారు పాండవులు. ఎవరు దాటించారు అన్నారు. చివరి వస్తుంది కైవర్తక, పడవ నడిపి దాటించినవాడు కేశవ, కృష్ణ పరమాత్మ. వారి అనుగ్రహం ఉండబట్టే అంత భయంకరమైన యుద్ధం చేసింది ఎవరండి? పరమాత్మ. ఒక్కసారి చూచారట ఆ సైన్యాన్ని. ముందే ఉన్నాడుగా ఆయన, వెనకాలన్నాడు అర్జునుడు నడుపుతూ. ఆ చూపులలోనే ఎదుటి వీరుల యొక్క ఆయుర్దాయాన్ని పరమాత్మ లోపలికి గుంజేసుకున్నారట. అయిపోయింది. మరి యుద్ధం అని చెప్పి చాలా గ్రంథం నడిచిందిగా మహాభారతంలో. ఏమిటంటే అంత వర్ణన, ఒకటే సమాధానం చెప్పారు, అది బొమ్మల యుద్ధం అండి అన్నారు. బొమ్మల యుద్ధం. బొమ్మకి ప్రాణం ఉంటుందా? తోలుబొమ్మల ఆట ఆడిస్తాడు పూర్వం, ఇప్పుడు తోలుబొమ్మలు లేవు. మా చిన్నతనంలో చూసాం. కేతికాడు బంగారక్క అని ఆ బొమ్మల్ని ఆడిస్తుండేవాడు. వాటికి ప్రాణం ఉంటుందా? ఉండదు. అట్లా కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధం చేసింది బొమ్మలు. మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. ఇది మనకు ప్రమాణం. గీతా శ్లోకం ఇది. ముందే చెప్పాడు, అసలు ఇంకా యుద్ధం ప్రారంభమే కాల. పరమాత్మ అన్నాడు, అర్జున ఒక డాంబికాలకు పోమాక, ఇంతమంది ఈ యోధులను సంహరించిన కీర్తి నీకు రావాలి అని నేను నీ చేత యుద్ధం చెయ్యి యుధ్య అని అంటున్నాను తప్ప వీరందరినీ నేను ముందే చంపేశా అన్నారు. నిహతాహ, అందరూ చచ్చిపోయారు నాతో, ఊరికే నువ్వు నిమిత్త మాత్రం. ఆహా, ఏమి గీతాశాస్త్రం అండి. కాన అలాగే ఇక్కడ కూడా రామచంద్రుడు, ఆ గుహుడు, వాడు కైవర్తకుడు, పడవ ఎక్కించి దాటించాడు కాళ్ళు గడిగి. దాటిన తర్వాత అయ్యో ఊరికే ఎందుకు, వారికి ఏదన్నా కొంచెం ఇద్దాము అంటే అప్పుడు అమ్మవారి వంక చూచాడు రాముడు. సీతాదేవి ఒక ఉంగరం ఇస్తుంది స్వామికి. ఆ ఇచ్చిన ఉంగరాన్ని వాడు తీసుకోలే, అంగీకరించాల. అది రాముని దగ్గర ఉంది, అది ఇచ్చారు. కథ చక్కగా అక్షరము మనసు పెట్టి మూలం చదవాలి. ఈ వచనాలు అనువాదాలు కాదు. అనువాదాల్లో కొన్ని వదిలేస్తుంటారు, గ్రంథం పెరుగుతుందని. ఒకప్పుడు అర్థం కాకపోతే కూడా వదిలేస్తారు దాన్ని.
అంచేత మూలం ఈ అనువాదాలు ప్రమాణం కాదండి, మూల గ్రంథం చూడాలి. అంచేత ఆ ఉంగరం ఇచ్చారు, బయలుదేరారు మహానుభావుడు. నోట పెట్టుకుని ఆలోచిస్తున్నారట. అక్కడ ఒక కొండ ఉన్నది సముద్ర తీరంలో. ఆ కొండకి ఎక్కారు. కొండ మించి ఒక దూకు దూకాలి. ఇంకా ఆ విధంగా చలే సకల బన ఖోజత్ సరిత సరగిరి ఖేర్ రామకాజ్ లవలీన మన బిసరా తనకర్ చోహ్. ఇదే విషయాన్ని తులసిదాస స్వామి హనుమాన్ చాలీసాలో ప్రభుముద్రికా మేలి ముఖమాహి జలధిలాంగి గయ అచిరజనాగి, ఈ 2 పంక్తులలో ఉంగరాన్ని నోట్లో పెట్టుకో ఆ మాట రాశారు. అందులో ముద్రిక ముఖమాహి, ముఖంలో పెట్టుకుని బయలుదేరారు. ఈ విధంగా అరణ్యాల్లో వెతుకుతున్నారు. తిరుగుతుంటే ఒకసారి భయంకరమైన దప్పిక వేసింది అందరికీ. బాగా ఎండలో తిరుగుతున్నారేమో దానికి. ఎండకు ఓర్వలేక దప్పిక వచ్చింది. అట్టి సమయంలో నీరు కోసం వెతికారు దాహం తీర్చుకోవటానికి. ఎక్కడా కూడా కనిపించలే. కొండెక్కి చూచారు. కొండ మీద ఎక్కి చూస్తే ఒకానొక ప్రాంతంలో ఒక కొండ గుహలో ఇంచి పక్షులు బయటకు వస్తున్నాయి. ఎక్కడ పక్షులు ఉంటాయో అక్కడ నీటి వసతి ఉంటుంది, నీరున్న చోట అవి ఉంటాయి. అలా భావించి హనుమ ఆ ప్రదేశానికి వచ్చి చేరారండి అందరూ. నీళ్లు తాగకపోతే చావటప్పుడు చచ్చే పరిస్థితి వచ్చింది, అంత దాహం నోరు. ఆ ఎత్తైన పర్వతం ఎక్కేప్పటికీ ఆ విధంగా దృశ్యం కనిపించింది. మందిర్ ఏక రుచిరత బైఠనారి తపపుంజ్. వానర వీరులు ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా దక్షిణ దిక్కుగా పంపించాడండి రాముడు, సుగ్రీవుడు. ఇద్దరు అనుకున్నారు. ఎందుకని? దక్షిణ దిక్కుగా రథము వెళుతూ ఉండగా మేము చూశాం, సుగ్రీవుడు అన్నాడు. దక్షిణ దిక్కు ప్రధానంగా వెతకాలే. దక్షిణంలోనేగా లంక ఉంది. ఆ దిక్కుగా ఆంజనేయ స్వామిని పంపారు. మిగతా 3 దిక్కులకే మిగతా వాళ్ళు వెళ్ళారు. అప్పుడు ఆ గుహ దగ్గరికి అందరూ చేరుకున్నారండి దాహం తీర్చుకోవటానికి. వెళుతుంటే ఒక చిత్రం కనిపించింది. ఒక పెద్ద భవనం ఆ గుహలో. ఆ భవనంలో ఒక చోట కూర్చుని ఉన్నది ఒక స్త్రీమూర్తి. ఎలా ఉన్నది? మూర్తి భవించిన తపస్సు వలె ఉంది. బయటి నారి తపపుంజ, పుంజము అంటే సమూహం, తపఃపుంజంలాగా ఉన్నది ఆమె. చూడంగానే 2 చేతులు ఎత్తి నమస్కరించాలి అని మనస్సు కలిగిందండి అందరికీ. మనస్సు పవిత్రంగా ఉంటే అట్టివారికి నమస్కరించాలని బుద్ధి పుడుతుంది. అందువల్ల దూరంగా ఉండి ఈ వానర సైన్యం అంతా ఆ స్త్రీమూర్తికి ప్రణామాలు నమస్కారాలు చేశారు. కళ్ళు తెరిచి చూచింది వారిని ఆమె. వెంటనే అన్నది, ఓహో మీరు రామదూతలు కదా అన్నది. వీళ్ళకి ఆశ్చర్యం. ఎలా తెలిసింది ఈవెనికి? ఇంత దూరంలో ఉంది, కొండ గుహలో ఉంది, సీతాన్వేషణ చేయటానికి వచ్చిన వారు కదా మీరంతా అని ఎలా తెలిసింది? ఆశ్చర్యపడుతుంటే ఆమె చెప్పింది, నా పేరు స్వయంప్రభ. స్వయంప్రభ చూడండి, ఆ పేరులోనే ఉంది. అన్యప్రభ, ఇతర ప్రభ కాదు, స్వయంప్రభ. ఈ తేజస్సు మాదే, మరొకరి ఇవ్వటం వల్ల వచ్చింది కాదు అంటూ త్రేతాయుగంలో బ్రహ్మదేవుడు భూలోకంలో మానవుడిగా అవతరిస్తాడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు. అలా అవతరించి రాముడుగా అనేక లీలలు ప్రదర్శిస్తాడు, అభినయిస్తాడు. అలాంటి రామచంద్రుని యొక్క దూతలు
అమ్మవారిని సీతాదేవిని రామపత్నిని వెతుక్కుంటూ వస్తారు, నీ దగ్గరకు వస్తారు. నీవు తగిన సహాయం చేయి వారికి. బ్రహ్మదేవుడు చెప్పాడు ఎప్పుడో ఈవిడ గారికి ఆశ, దాన్ని పురస్కరించుకుని ఈమె వారిని పసిగట్టింది. సాయం చేద్దాం అలా అని స్వయంప్రభ అంటున్నది, ఓ కపివీరులారా, చాలా శ్రమపడి ఉన్నట్టుగా మాకు తోస్తున్నది. మొదటగా ఈ నీళ్ళలో మీరు స్నానాలు చేయండి, కొంచెం ఓపిక వస్తుంది ఒంటికి. కడుపు నిండా నీళ్లు తాగండి. కందమూల ఫలాలు ఉన్నాయి, కావలసినన్ని, మీ ఇష్టం, మీరు తిన్నన్ని. స్నానాలు చేసి మధుర ఫలాలు భక్షించిన తర్వాత కాసేపు విశ్రమించండి. ఆ తర్వాత 3 అవుతుంది, అప్పుడు మళ్ళీ మీరు లేచి మీ కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చు అన్నారు. వానరులంతా ఎంత ఆనందపడ్డారో. కడుపు నిండా నీరు, కేవలం నీటితో కడుపు నింపుకుంటే ఏమండి ఏమవుతుంది? కళ్ళు తిరుగుతాయి. కేవలం నీరు, ఘన పదార్థం కూడా పడాలి. ఆ ఘన పదార్థం ఫలాలు. సరోవరంలో స్నానం చేశారు, మధుర ఫలాలు భక్షించారు, స్వయంప్రభ వద్దకు వచ్చి కూర్చున్నారు. విశ్రమించమంటే వారన్నారు, ఆంజనేయ స్వామి, అమ్మా, రామకార్యం కోసం మేము బయలుదేరాము, మాకు విశ్రాంతి ఉండరాదు, తీసుకోరాదు అన్నారండి. రామకాజ్ కీన్ హే బిను మోహి కహా విశ్రామ్. సుందరకాండలో అంటాడు హనుమ, కింద నుంచి మైనాకుడు పర్వతం రెక్కలు మొదట్లో చెప్పుకున్నాం, వాడి రెక్కలు ఖండింపబడలేదు, సముద్రంలో వచ్చి దాగాడు. ఆ సమయంలో అట్టివాడు పైకి వస్తాడు, హనుమా, చాలా శ్రమపడుతున్నావు నీవు, సముద్రం దాటడం అంటే సామాన్యమా? 800 మైళ్ళ దూరం అండి. ఇప్పుడు లంక ఎంత దూరం ఉందో, అంత దూరం లేదు ఇప్పుడు. కనుక ఈ లంక కాదు, ఎప్పుడు త్రేతాయుగపు లంక అండి అది. ఇంత దీర్ఘకాలంలో ఎన్ని రకాల మార్పులు జరిగి ఉంటాయి. రామాయణం ప్రకారంగా ఈ భారత భూభాగానికి లంకా ద్వీపానికి 800 మైళ్ళ దూరం, 100 యోజన విస్తీర్ణం అని మాట. యోజనము అంటే 8 మైళ్ళు, 100 800. అంత నువ్వు దాటిపోవాలే. కాసేపు ఇదిగో నేను పైకి వస్తున్నా నీకోసం, ఈ కొండ మీద నువ్వు కూర్చో అంటే హనుమ సంతోషించాడు. నా మీద వీడికి ఇంత ప్రేమ, మంచిదే, కానీ విశ్రాంతి తీసుకునే సమయం కాదు కదండి. ఏం చేశాడట, ఇక ఈ హృదయం ఉంటుందే, ఇలా తాకిచ్చాట కొండకి. ఇట్లా పోతున్నారు కదా, ఇలా ముట్టుకుని చాలు, చాలా సంతోషం, వెళ్ళిపోయాడు ముందుకి. అప్పుడు అన్న మాట, రామకాజ్ కీన్ హే బిను మోహి కహా విశ్రామ్. నేను ఇప్పుడు ఏం పెద్దగా పాటుపడ్డానని ఇప్పుడు నాకు విశ్రాంతి అవసరం? 4-5 గంటలు వర్క్ చేస్తే కొద్దిగా విశ్రాంతి అవసరం అవుతుంది. చేసింది ఏమీ లేదు ఇప్పటి వరకు. అలా అని ముందుకెళ్ళిపోతాడండి. ఆ మాట ముందే అనుకుంటున్నాం ఇప్పుడు. అట్టి సమయంలో స్వయంప్రభ ఆవిడంటున్నది, రామదూతలారా, మీరు భయపడక్కర్లేదు, బాధ కూడా పడవసరం లేదు, తప్పకుండా జానకీ దర్శనం మీరు చెయ్యగలరు అంటున్నది స్వయంప్రభ. ఇప్పుడు దాన్ని బట్టి చూడాలి ఎవరి స్వయంప్రభ. మనలో ఉన్న ఆత్మ ప్రేరణ, అంతఃకరణం, అంతరాత్మ అంటాం. ఆ అంతరాత్మ చెబుతుంది పని ఎప్పుడు ఏ కార్యం అవుతుందో తెలుస్తూ ఉంటుంది ఇక్కడ. ఇది స్వయంప్రభ అనగా ఒక రకంగా ఆకాశవాణి అని వస్తూ ఉంటుంది పురాణాల్లో. ఆకాశవాణి బ్రహ్మదేవుడు విన్నాడు, గోరూపంగా ఉన్నటువంటి భూదేవత విన్నది, ఇతరులు ఇంద్రాది దేవతలు విన్నారు ఆకాశవాణి. ఏమని? త్వరలోనే నేను భూమి మీద జన్మించబోతున్నాను, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. అలా శ్రీకృష్ణుడు ఆయన కనిపించేలా విష్ణుమూర్తి మాట మాత్రం వినిపిస్తుంది. దాన్ని ఆకాశవాణి అని అంటారు. లేదు,
అశరీరవాణి అని కూడా అంటారు. అలాంటిది ఈ స్వయంప్రభ. మీరు బాధపడక్కర్లేదు. ఇక్కడి నుంచి చాలా సులభంగా నేనే మిమ్ములనందరినీ సముద్ర తీరానికి చేరుస్తా, మీరు కష్టపడక్కల్లా. చాలా సంతోషం తల్లి. అయితే ఎలా వెళ్ళమంటావు? స్వయంప్రభ అన్నది